ఇప్పుడు ఇది 5 సంవత్సరాల నాణ్యత నుంచి తగ్గింది, ఒకప్పట్లో లేదు. 5 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి మార్పు. ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, ఒక్క నిమిషం తిరుపతిరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్కారం అండి. తిరుపతిరావు గారు, ఏంటి ఇదంతా ఎలా చూస్తుంది బీజేపీ? ప్రధాని కూడా వచ్చి వెళ్ళారు, ప్రధాని కూడా స్వామివారిని దర్శనం చేసుకొని లడ్డు తీసుకొని వెళ్ళారు. మీరు వెళ్ళి ఉంటారు. అందరం ఈరోజు ఆ లడ్డులో చూస్తే ఈ రకంగా ఉంది, జంతు కొవ్వును వాడారు అని చెప్పేసి చెప్తూ ఉంది. రిపోర్ట్ అదే వచ్చింది. వాస్తవమేనా? కానీ వైసీపీ నేతలేమో ఖండిస్తున్నారు దీన్ని. ఇదంతా కేవలం రాజకీయంగా మాత్రమే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కేవలం దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది ఇక్కడ వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. రాజేష్ గారు, డెఫినెట్ గా ఓడిపోయిన వాడు అప్పుడు కూడా ఓటమికి కారణాలు ఎదుగుతాడు తప్పిస్తే ఓడిపోయానని చెప్పి డైరెక్ట్ గా ఎప్పుడు అంగీకరించాడు. అలాగే దొంగ ఎప్పుడు కూడా నేనే దొంగతనం చేశానని చెప్పేసి అంగీకరించాడు. నేను దొంగను కాదు అని చెప్పేసి వాదిస్తాడు. తర్వాత సాక్ష్యాధారాలతో నిరూపితమైన తర్వాత దొంగ అనేది కోర్టు నిర్ధారిస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు ఈ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాల్సి వచ్చిందంటే, మొన్న ఈ ఇష్యూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. ప్రస్తావిస్తే అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సాక్ష్యాధారాలు లేకుండా ఏ విధంగా ప్రస్తావిస్తారనేది, అసలు ఉన్నదా లేదా, లేకపోతే తిరుమల అపవిత్రత, లేకపోతే లడ్డు దైవ దర్శనం తర్వాత ప్రధానమైనటువంటి అంశము లడ్డు ప్రసాదము, అది ప్రపంచవ్యాప్తంగా, అదేదో మన ఆంధ్రప్రదేశ్ లో ఉందని మన ఆంధ్ర కాదు, పక్కన తెలంగాణ కాదు, లేకపోతే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం తమిళనాడు కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ లడ్డు ప్రసాదానికి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత లడ్డు ప్రసాదం, మిగతావన్నీ తర్వాత వ్యవసాయం. దీనికి ఉన్న ప్రాశస్త్యం ఈ నేపథ్యంలో వారు మాట్లాడి ఇవన్నీ విడిచిపెట్టేసి, లేకపోతే ఈ 5 సంవత్సరాలే అక్కడ జరిగినటువంటి అక్రమాలు, లేకపోయినట్టయితే ఆ దేవస్థానం తాలూకా ప్రతిష్ట దిగజార్చడానికి తీసుకున్నటువంటి చర్యలు. ఇప్పుడు కాకతాళీయంగా ఏదో జరిగిందని అంటే జస్ట్ అది కొంచెం ఏదో జరిగింది అని చెప్పేసి ఎక్సెప్ట్ చేయొచ్చు. కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గాని లేకపోతే మా పరివార సంస్థలు గాని మేము మొదటి నుండి ఒక డిమాండ్ చేస్తాం. చాలా మంది అది లౌకిక రాజ్యంలోనే ఇలాగా లేకపోతే ఇలాంటి వివక్ష ఉండకూడదు, ఏ మతస్థులైనా సరే దేవాలయాల్లో ఉంటే ఉద్యోగం చేసుకోవడానికి ఏముంది, ఇట్లాంటి రీజనింగ్స్ అన్ని మాట్లాడుతుంటారు. మేము ఎందుకు మాట్లాడామనుకుంటే ఇలాంటివి జరగకుండా ఉండడానికే. కేవలం ఉద్యోగులు ఉండేటప్పుడే వాళ్ళకి ఆ దేవుడి పట్ల, ఆ దేవాలయం పట్ల. కానీ ఒక విషయము తిరుపతిరావు గారు, నాకు ఒక పాయింట్, ఇప్పుడు తిరుపతి లడ్డు అనేది ఇంతకుముందు నరేంద్ర గారు చెప్తున్నది, ఏదో ఒకరో చెప్తానో లేక ఒకరు వెళ్తేనే అది చెప్పేది కాదు. అక్కడికి వచ్చేవాళ్ళు, ఆ లడ్డు చేసేవాళ్ళు అది కొత్త వాళ్ళు కూడా కాదు, ఏళ్ల నుంచి చేస్తూ ఉంటారు, ఎంతో పవిత్రం. వాళ్ళకి అర్థమైపోతుంది కదా, ఒకవేళ నిజంగా అది కల్తీది అయ్యి ఉంటే ఆ రోజుల్లో తెలిసేది కదా, ఇది కాదు సార్ ఇలా ఉంది, ఇది కల్తీ నూనె, ఇది వాడొద్దు మనం ఈ నెయ్యి అనేది. ఒక ముఖ్యమంత్రి చెప్తున్నా మార్చారు కదా. ఖచ్చితంగా తెలిసి ఉండడానికి కూడా అవకాశం లేదు. తెలిసి ఇప్పుడు ఎంత ఎక్స్పర్ట్స్ అయినా సరే దాంట్లో కల్తీ జరిగిందని తెలుసుకోవడం అనేది అంత ఈజీ కాదు. అలా అయినట్టయితే ఈ ల్యాబ్లు ఎందుకు సార్? ఈ ఎన్డీడీబీ వలన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు దగ్గర నుండి ఆ ల్యాబ్లు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ఉన్నటువంటి ల్యాబ్లో పరీక్ష ఎందుకు? మరి వాళ్ళ చేత వాసన చూపించే చెప్పేవచ్చు, లేదా చేతితో రాసుకొని ఇది మంచిదయ్యి అని చెప్పించేవచ్చు కదా. కాదు, కరెక్ట్ కాదు అది. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పినటువంటిది సాంప్రదాయ కల్తీకి సంబంధించినటువంటి అంశం అండి. డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు ఇవాళ అక్కడ ఉన్నటువంటి నిపుణులు ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు కాదు. 50 సంవత్సరాలుగా నందిని నెయ్యి, ఏదైతే కర్ణాటక రాష్ట్ర సహకార సంస్థకు సంబంధించినటువంటి నెయ్యి వాడినటువంటి టీటీడీ దేవస్థానం 50 సంవత్సరాలు, ఎప్పటికీ 2021 ముందు 50 సంవత్సరాలు వాడారు. అవును. అప్పుడు మీరు అన్నటువంటిది ఎందుకంటే అంటే అది సహకార రంగంలో ఉన్నది కాబట్టి, పక్కనే ఉంది కాబట్టి దానికి కొన్ని దశల వారీగా ఈ టెస్టులకి యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో మీరు అన్నటువంటి చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ ఏం జరిగింది? ఘోరాతి ఘోరంగా బయట ఉత్తరాది రాష్ట్రాలకు చెందినటువంటి ప్రైవేటు సంస్థలకు ఇచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళు తిరుమలకు కావలసినటువంటి ప్రతిరోజు దాదాపు 10-15 టన్నుల నెయ్యిని సేకరించలేక
విదేశాల నుండి వెన్న రూపేణా తెచ్చుకున్నటువంటి దాంట్లో జరిగినటువంటి కల్తీ ఇది. విదేశాల్లో వెన్నానిస్ అంటే మనం ఇక్కడ ఉదాహరణ చెప్తాం. మన ఆంధ్రప్రదేశ్ లో మనం కుక్కలకు సంబంధించి ఏ విధమైనటువంటి ఉంటుందో మనకు తెలుసు.